నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నేషనల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి ఎక్కలేనటువంటి సానుభూతి పరులంతా కూడా బయటకు వచ్చేసి అసలు ఇక్కడ ఏ తప్పు జరగలేదు, కావాలని చెప్పేసి ఇలాంటి దీక్షలు చేసినారు, హిందువుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. ఎస్, అలాగే అవ్వాలని, అంటే ఇక్కడ ఈ లడ్డు విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి అంశం కాబట్టి. అయితే ఏంటంటే నేషనల్ మీడియా ఈ అంశాన్ని కవర్ చేసింది. న్యూస్ CNN, News 18 వాళ్ళు అయితే కనుక తిరుమల లడ్డూకి సంబంధించి సిట్ ఫైల్స్ ఫైనల్ ఛార్జ్ షీట్ ఇన్ తిరుమల లడ్డూ కేసు అని చెప్పేసి వాళ్ళు న్యూస్ వేయడం అయితే జరిగిందనమాట. అసలు నిజంగా దీంట్లో కల్తీ జరిగిందా లేదా అనేది మీకు కూడా డౌట్ ఉండవచ్చు. నిజాలు చూద్దాం. ఎందుకంటే ఒక పక్క వేణుస్వామి గారి వైఫ్ ఎవరో వచ్చారంట. సో ఆమె వచ్చి మరి మొన్న బ్రాహ్మణులంతా కూడా ఏదో చెప్పారు, సో ఇప్పుడు వచ్చి వీళ్ళంతా కూడా క్షమాపణలు చెప్తారా అని చెప్పేసి ఆమె అడగడం అయితే జరుగుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వస్తూ ఉన్నారు, వచ్చి వాళ్ళే కోర్టు జడ్జిమెంట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, కాదనట్లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అయితే మరి ఇక్కడ నేను అడిగేది ఏంటంటే తప్పు జరగలేదని చెప్పేసి అనుకుందాం, అదే జరగకూడదు ఉండాలని చెప్పేసి అనుకుందాం. కానీ ఇక్కడ నిన్న ఈనాడులో కావచ్చు, ABN ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ 2 పేపర్లలో ఒక వార్త అయితే పడిందనమాట. బట్ నేను సాక్షి పేపర్ అంతా ఎతికాను. సో దీనికి సంబంధించి ఈ స్థాయిలో హైలైట్ ఏమైనా చేశారని చెప్పేసి నాకైతే కూడా ఎక్కడ కనిపించలేదు. సో ఇది మీరు చూడండి, నేను అవసరమైతే కింద పెడతాను, లేదంటే బ్యాక్గ్రౌండ్లో పెడతాను. ఏంటి ABNలో కరెక్ట్గా పడింది, అది నెయ్యే కాదు, పామ్ ఆయిల్ కెమికల్ కలిపినటువంటి ద్రవం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ. సిట్ వచ్చేసి దాదాపు 600 పేజీలతో కూడినటువంటిది కోర్టు ముందు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. సో ఇందులో చెప్పింది ఏంటంటే వీళ్ళు పాలు వాడలేదు, కెమికల్ కలిపినటువంటి ద్రవాన్ని వాడారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పాలి సిట్ చెప్పింది కూడా అబద్ధమా, దీనికి సంబంధించి సాక్షి పేపర్లో ఏమైనా వార్త పడిందా, అలాగే సాక్షి పేపర్తో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఉంది, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్స్లో ఎక్కడైనా సరే ఇది తప్పు, ఇది కాదు, సిట్ చెప్పింది అబద్ధం అని చెప్పేసి ఎవరైనా మాట్లాడినారా? లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా పెద్దలు బయటకు వచ్చి దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారనేది నేను చూశాను. నాకు ఎక్కడ కూడా కనిపించలా. దీనికి సంబంధించి వాళ్ళు స్పందించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో డైరెక్ట్గా వార్త అయితే పడింది, అది నెయ్యే కాదు అని చెప్పేసి వార్త వేశారు. పామ్ ఆయిల్ కెమికల్ కలిపినటువంటి ద్రవం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ అని చెప్పేసి వీళ్ళు భారీ పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టి రాయడం జరిగింది నిన్న. సో ఈరోజు 25వ తారీఖు, ఇది 24వ తారీఖు న్యూస్ పేపర్ అనమాట, ఈరోజు 25వ తారీఖు. సో దీనికి కౌంటర్గా సాక్షి ఏమైనా ఇచ్చిద్దామని చెప్పేసి నేనైతే చూశాను. సో అందులో భాగంగానే నేను దీనికి సంబంధించి నేను ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వకపోవడం జరిగింది, వాళ్ళన్నీ చేసిన. ఎందుకంటే సో వీళ్ళ సొంత పేపర్లో ఏమన్నా దీనికి సంబంధించి వీళ్ళని రియాక్ట్ అవుతారని చెప్పేసి నేను చూస్తే సాక్షిలో నాకు అదేమి తెలియలేదు. కౌలు రైతులు కకావికలు తర్వాత గీతంకు ప్రభుత్వం ఇవ్వడం చట్ట విరుద్ధం అని చెప్పేసి దానికి సంబంధించి విశాఖలో ఇదో పెద్ద స్కామ్ అని. సో రోడ్లపై గుంతలన్నీ పూర్తి చేసిన దానికి సంబంధించి పచ్చదుప్పటి. సో వీటిని హైలైట్ చేసిన తప్ప ఎక్కడా కూడా నిన్న ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడులో ఏమని రాశారు, పాలే లేని పాపాల నెయ్యి అక్షరాల 60 లక్షల కిలోల సరఫరా, 2019-24 మధ్య దానితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారీ, వైకాపా పాలనలో కుంభకోణం, 235 కోట్ల దుర్వినియోగం, డైరీలతో చేతులు కలిపిన తీతీదే ఇంటి దొంగలో, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు, హవాలా మార్గాలు లంచం స్వీకరణ, తేల్చి చెప్పిన సిట్టు, 600 పేజీలతో తుది అభియోగ పత్రం దాఖలు అని చెప్పేసి ఇంత పబ్లిక్గా ఇంత అఫీషియల్గా మన ఈనాడు వచ్చేసి ఈ న్యూస్ని ప్రచారం చేయడం అయితే జరిగింది. సో నేను ఎందుకు చేయలేదంటే ఒకటండి, కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి అంశం మీద మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కాబట్టి మరి వాస్తవాలు ఏంటనేది వాళ్ళు కూడా చెప్తే వాళ్ళ వర్షన్ కూడా వినిపించడానికి, లేదంటే వాళ్ళ వర్షన్ కూడా చూపించడానికి నాకు ఏ అభ్యంతరం అయితే లేదు. బట్ సాక్షిలో ఏదైనా వార్త ఏమైనా పడిద్దామో దీనికి సంబంధించి ఇదే స్థాయిలో కౌంటర్గా పెద్ద హెడ్డింగ్స్తో పడిద్దని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఏం చేయలేదు. అమరావతి వైకాపా హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కానీ దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ నిగ్గు తేల్చింది. మరి దీనికి సంబంధించి ఇంత పెద్ద హెడ్డింగ్ పెట్టి ఇలాంటి వార్త రాస్తే మరి దీనికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఏమైనా బయటకు వచ్చి సమాధానం చెప్తారా? పాలే లేకుండా పామ్ కార్నెల్ ఆయిల్తో సిద్ధం చేసినటువంటి పదార్థాన్ని
నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. సో అదనమాట. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటా పెరోటన్ లాంటి రసాయనాలను కలిపారని తేల్చి చెప్పింది. ఇలా 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో 235 కోట్ల రూపాయలు టీటీడీ నిధుల దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించింది సిట్టు ఈ విధంగా నివేదించింది. మరి దీనికి సంబంధించి ఏం మాట్లాడతారో చూడాలి. నిన్నటి నుంచి ఇది ఫేక్ అంటున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేసినాడు, చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేసినాడు, కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, బీజేపీ ఉండి కూడా ఇదే విధంగా ఎలా చేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఈనాడులో పడినటువంటి ఈ వార్తకి సంబంధించి ఏం చెప్తారు? ఒకవేళ వీళ్ళు రాసినటువంటి వార్తే తప్పు అయితే కనుక ఈ పార్టీకి సాక్షి ఛానల్లో ఏకి పారేసేవాళ్ళు కదా. వైసీపీ పార్టీ నాయకత్వం అంతా కూడా బయటకు వచ్చి ఈ పార్టీకే ఏకి పారేసేది కదా. మరి ఇప్పటివరకు వీళ్ళు ఎందుకు ఏకి పారేయలేదు అనేది నాకు అర్థం కానటువంటి ప్రశ్న. సో ఈ కుంభకోణంలో 235 కోట్ల తీతిది నిధులు దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వివరించింది. కొంతమంది తీతిది ఉద్యోగులు, అధికారులు, డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములు అయ్యారని పేర్కొంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం తుది అభియోగ పత్రం ఛార్జిషీట్ దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్నటువంటి ఈ అభియోగ పత్రంలో అని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారాన్ని పేజ్ నెంబర్ 2లో ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆ పేజ్ నెంబర్ 2 ఏంటో కూడా మనం చూద్దాం. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 36 మంది నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా వివరించారు. ఈ జాబితాలో టీటీడీ ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డైరీ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. కిలో 25 రూపాయల చొప్పున లంచం డిమాండ్ అట. సో మనందరికి కూడా తెలిసిందే, ఎక్కడా కూడా ఈ రోజున కేజీ నెయ్యి అనేది 700, 800, 1000 రూపాయలు పెట్టిందే రావట్లేదు. అలాంటిది 300, 400 రూపాయలకి పెట్టారనేది దీంట్లో వీళ్ళు మాట్లాడేటువంటి మాట. కిలోకు 25 రూపాయల చొప్పున లంచం డిమాండ్. టీటీదే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏకే చిన్న అప్పన్న డైరీ సంస్థల ప్రతినిధులతో బేరసారాలు జరిపి హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారంటూ ఆ లావాదేవీలు సిట్ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లలో 4.69 కోట్లు జమ కాగా అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకి 25 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేసి అందుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. సిట్ ఈ వివరాలన్నీ అభియోగ పత్రంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, భోలేబాబా తదితర సంస్థలతో పాటు వాటి ప్రతినిధులు కల్తీ నెయ్యి సరఫరాలో ఎలా భాగస్వామ్యం అయ్యారో సిట్ ఛార్జిషీట్లో అభియోగ పత్రంలో వివరించింది. నెక్స్ట్ టెండర్ల నిబంధనల్లో కూడా సడలింపులతో కల్తీకి రాచబాట. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు కఠిన నిబంధనలు ఉండేవి. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనలన్నీ పూర్తిగా సడలించేశారు. టెండర్లలో పాల్గొనే డైరీ పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, 250 కోట్ల టర్న్ ఓవర్ అవసరం లేదని, 150 కోట్లు ఉంటే చాలని నిబంధనలు మార్చేసింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఈ నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు అవకాశం ఇచ్చినట్లు అయ్యిందని సిట్ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలిపింది. ఇక సుబ్బారెడ్డి, బొమ్మన చెవిరెడ్డిల విచారణ. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డిలతో పాటు టీటీడీ అప్పటి ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. సో మొత్తానికైతే దీనికి సంబంధించి విచారణ చేయించడం కూడా జరుగుతూ ఉంది. టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియా సభ్యుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలను ప్రశ్నించారు. ఈ విచారణ అంశాలను అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలిసింది. ఇంకా 14 నెలల పాటు 12 రాష్ట్రాల దర్యాప్తు. సిట్ అధికారులు మొత్తం 14 నెలల పాటు ఈ కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. గతేడాది మే నెలలో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు 24 మంది నిందితులను చేర్చారు. నవంబర్ 23న కోర్టుకు సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కలిసి మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ 36 మంది నిందితుని ప్రమేయం పైన తాజా అభియోగ పత్రంలో స్పష్టంగా వివరించారు. ఇక తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ నుంచి దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భోలేబాబా, ఓరోగానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్గా ఉన్నారని తేలింది. వీరు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ నుంచి రసాయనాలు తెప్పించి ఉత్తరాఖండ్లోని కల్తీ నెయ్యి తయారు చేసి పంపారని విచారణలో వెల్లడైంది. అనంతరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నిందితుల్ని గుర్తించారు.
ఈ కేసులో తొలుత గతేడాది ఫిబ్రవరి 9న ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్, పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయకాంత్ చడ్వాలను, అనంతరం అజయ్ కుమార్ సుగన్, ఆశిష్ అగర్వాల్, అలాగే హరిమోహన్ నారాయణలను అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ వైష్ణవ్, మాల్గంగా, బోలేబాబా డైరీలకు 251 కోట్ల టీటీడీ సొమ్ముని చెల్లించారు. ఈ వివరాలన్నీ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం అని చెప్పేసి ఈనాడు క్లియర్గా వార్తను ప్రచురించడం అయితే జరిగింది. సో అర్థమవుతుంది కదా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది. సిట్ ఏం చెప్పింది, సిట్ ఏం రుజువు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి, ఇప్పుడు అన్వేషణ కూడా బయటకు వచ్చాడంట, బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడంట. సో నేను ఒకటే చెప్తున్నా, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పేసి ఒప్పుకోవడం, లేదంటే కనుక మేము తప్పు చేయలేదంటే ఫైట్ చేయడమో చేయాలి. అంతేగాని ఈ మధ్యలో వీళ్ళందరికీ మరి ఏం తెలుస్తుందో తెలియదు. మరి దీనికి సంబంధించి సాక్షిలో వార్త కోసం నేనైతే ఎదురు చూసినాను, బట్ నాకైతే అక్కడ నుంచి రాలేదు. మరి ఇదనమాట, ఏదైనా తప్పు మాట్లాడుంటే ఇప్పుడు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అనేక మంది కావచ్చు దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. మరి దానికి అందరికి సంబంధించి మరి అఫీషియల్గా వైసీపీ పార్టీ ఏమన్నా సమాచారం ఇచ్చిద్దామని చూడాలి.